ఫ్రెండ్స్, ఒక మాట చెప్తున్నా మీకు. పైసలు ఉంటేనే పరమాత్మ అంటాడు, కానీ మాట లేదు. వెనకడికి మా నాయనమ్మలు మాట్లాడితే ఇట్లా మాట్లాడకుండా కొట్లాడితే అట్లా ఉంటుంది. ఇప్పుడు అన్నదమ్ములు కొట్లాడిన మాడతాము, కొట్లాడకుండా మాడతాం. ఎందుకంటావు? కొట్లాడి కూడా మనం మాడతాం. మాట్లాడినా అని ఒకే ఉండదు కదా, ఉండరు. ఇప్పుడు కానీ ఆలోచించుకొని ఏదైనా ఆలోచించుకొని పైసా ఉన్నప్పుడే వాళ్ళు మన ముఖం పూస్తారు. పైసలు లేకపోతే మనం డెకరు దావత్ కూడా పిలవరు. మా ఊళ్ళో కానీ మీ ఊళ్ళో కానీ వాడు పైసలు ఉంటా అనుకో, ఇక పైసలు ఉంటే వాడు మంచిగా తెల్లగా ఉన్నాడు అనుకో, ఆ తెల్లని దావత్ చూస్తారు. ఇక మా నల్లగా ఉండవు కదా, మా విలువరు. ఇక అది నేను చూస్తున్నా మా ఊళ్ళో కానీ. కానీ ఎప్పుడు మనిషి కొంచెం పని వాళ్ళ డబ్బు ఉంది, భూమి ఉంది, మంచిగా ఉన్నాడు అనుకో, వాడిని గౌరవిస్తారు, వాళ్ళు వెళ్తుపోతారు. ఇక కానీ ఇక మన పైసలు లేదనుకో, ఇక మనం గౌరవించరు. ఇక ఎందుకంటే గౌరవించరు. అది ఏముంది అని దగ్గర, వాళ్ళ దగ్గర ఏముంది గరీబోడు అంట అని చాలా నేను అనంగా విన్నా, నా చెవితోనే నేను విన్నా. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఒక కారు ఉంది, 2 ట్రాక్టర్లు ఉన్నాయి, జేసీబీ ఉంది అని ఇక వాళ్ళు నిలిచిపోతారు. ఇక అరే ఎన్నోరా నువ్వు దారే దా అంటారు. ఇక మనతో ఏం లేదనుకో, గాడి ఎందుకు రాబోయే అంతేముందిరా అంటారు. కానీ ఒకప్పుడు వాడే పని మేము గరీబోడి ముడ్డజిక్కులు వస్తారు ఉన్నాడు తెలుసా. ఎప్పుడని ఓడలు పోయి బండ్లు కావచ్చు, బండ్లు పోయి ఓడలు కావచ్చు, నేను చూస్తున్నా కదా. కాబట్టి గరీబోడు ఉన్నోడు అనొద్దు, అందరు మన వాళ్ళంటే అది బాగుంటుంది. గుద్దబాల్సింది కూడా అనుకో, రేపు గరీబోడు ఆసర అవుతాడు తెలుసా. నేను చెప్తున్నా, ఒక ఆమె మా దగ్గర పోవాల పడ్డది, ఇవ్వలేడు ఆమె గుద్దబాల్సినోడు, ముసలామె. ఆమె ఎత్తుకపోయి అప్పుడు ఉన్నాడుండా చెప్పుడు, ఉన్నోడు లేడు కదా. ఇప్పుడు అదొక పసంది కదా. ఆమె నేనే ఎత్తుకపోయి వాడిగా ఇచ్చా. మళ్ళీ అప్పుడు ఆమె పడలే కదా బయటికి, అప్పుడు ఉన్నోడు ఎవరు లేడు ఆడ. కాబట్టి గరీబోడు కూడా మనకు ఎప్పుడు బాపడతాడు. ఉన్నోడు పనిచేమ చేయడు, గరీబోడు దాత మెండొస్తాడు. ఉన్నోడు రాడు. బాగా గురించి పైసా బలుపు చూసి పోకుండి, పైసలు ఉన్నా లేకున్నా ప్రతి ఒక్కరితో మంచిగా ఉండి, దావత్ విలువని, ఏమైనా చిన్న కార్యం విలువని అందరూ మన వాళ్ళు అనుకోవాలి. ఊరోళ్ళు అన్నప్పుడు వాళ్ళు పిలిస్తే వీని విలువ. కానీ వీనికి ఎంత కూడా సార్ వినా ఈ లంచం విలువ అనుకుంటారు. ఇక్కడ అని కూడా ఆలోచించుకొని ఉండి ప్రతి ఒక్కరు చిన్నోడు పెద్దోడు మనోళ్ళు అంటేనే సాగుతుంది. నువ్వు పెద్దోడు అంటే సాగది. కాబట్టి ఈ జమాన్ ఏమైంది సార్, పైసలు ఉండనే పరమాత్మ అయిపోయింది. ఏమైంది మరి, పైసలు లేవాళ్ళు మామూలు అయిపోయారు, పైసలు ఉన్న వాళ్ళకు దబాలు చేయరు. పైసలు ఉన్ననే డెక్కుతారు, మళ్ళీ పైసలు లేవు డెక్కరు. మంత కాదు గరీబ్ అంతా ఆలోచించుకోవాలి. అందరూ మనోళ్ళు అన్నాడు చదువుకపోతే బాగుంటుంది. మనోళ్ళు కాదంటే ఒక్కొక్క పారి గడ్డి పోస కూడా మనకు అవసరం పడుతుంది. అది ఆలోచించుకుంటే ప్రతి ఒక్కడు మసులో నడుముడి బాయ్. మరి నిజమావదం కాదు, ఒకప్పుడు గడ్డి పోస కూడా మనకు అవసరం పడుతుంది. ఆలోచించుకొని అందరూ మంచిగా ఉండి బాయ్ ఉంటుంది మరి.